వాక్యమే దుఃఖాన్ని బాపేది, వాక్యమే సహాయపడేది, వాక్యమే ధైర్యపరిచేది, వాక్యమే నిమ్మళపరిచేది, వాక్యమే సర్వం. సమస్తం దేంట్లో ఇమిడి ఉంది? ఆ వాక్యపు లోతుల్లో నువ్వు బతికితే వింటున్నావా? అదే చదువుకున్నాం కదా, ఇచ్చాను కదా, యోహాను రాసిన మొదటి ఉత్తరం 3:21 ఏమని చదువుకున్నా? ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందము. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల ఆయన దృష్టికి ఇంపైనవి చేయుచున్నాము, ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను, స్తోత్రం చెప్పు,